పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నారాయణ నారాయణ ఇదేం పని, పనోరమ విషయంలో ఎందుకంత ప్రేమ? అధికారులందరినీ బెదిరించి ఎందుకు? వాళ్ళ పని వాళ్ళు చేయడమే నేరమా? రెవెన్యూ నుంచి జెర్సీల వరకు తిట్లెందుకు? అనగనగా పనోరమా హెల్స్ ఆ సంస్థ నుంచి దాదాపు ప్రభుత్వానికి రావాల్సిన VLT ట్యాక్స్ రాలేదు. దాని మీద పత్రికలన్నీ గొంతెత్తి చాటాయి, కానీ ఎక్కడా కూడా చలనం లేదు. ఇప్పటికీ సామాన్య నుండి బాగా దండిగా పన్నులు వసూలు చేసి GVMC పనోరమా హెల్స్ విషయంలో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పైసా తీసుకోలేకపోయింది. ఏళ్ల తరబడి అదే పనిలో ఉన్న GVMCకి కనీసం పైసా కూడా రాకపోవడం ఏంటి అని ఆరా తీస్తే పెద్దలందరూ చాలామంది అందులో ఉన్నారట. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండబట్టే ఏం జరగదట్లేదట. ఈ విషయం ఆలస్యంగా అక్షరశిల్పానికి తెలిసిపోయింది. ఆ పెద్ద పేర్లలో ఒక పేరు బయటకు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రభుత్వంలో కీలకంగా టీడీపీ ఉంది. ఆ టీడీపీలో అధినేతగా కూటమి సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అదే కూటమిలో పురపాలక శాఖ మంత్రిగా నారాయణ ఉన్నారు. అంటే పురపాలక శాఖ కింద GVMC కూడా ఉంది. అలాగే రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అన్నిటికంటే మించింది ఏపీ రాజధాని అమరావతి బాధ్యతలు ఆయనపై చాలానే ఉన్నాయి. అటువంటి మంత్రి నారాయణ కొన్ని విషయాల్లో తప్పులు చేశారనేది ఈరోజు ఉన్న సమాచారం. ఎందుకంటే ఆయన పనోరమా హిల్స్ విషయంలో ఏకంగా లోపలికి వచ్చేశారు. ఎంత లోపలికంటే అధికారులు కూడా విసిగెత్తిపోయేంత లోపలికి. వాస్తవానికి పనోరమా హెల్స్కి నారాయణకి సంబంధం లేదని అందరూ అనుకుంటారు. కానీ GVMC అధికారులు ఒక్కసారిగా వికెట్ ల్యాండ్ ట్యాక్స్ విషయంలో పనోరమా హిల్స్కి వెళ్తే నారాయణ అడ్డుకుంటున్నారని సమాచారం. నారాయణ నేరుగానే అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఏకంగా GVMC మధురవాడ జోనల్ కమిషనర్ జెర్సీ మీద అరిచేశారని సమాచారం. ఒక సందర్భంలో జెర్సీపై కాలు దివారని కూడా తెలుస్తుంది. అందులో జెర్సీతో పాటు ఇతర అధికారులు చేసిన తప్పు, కానీ తప్పు ఒకటి. పనోరమా హిల్స్ నుంచి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వసూలు చేయాలని వెళ్ళడమే, అక్కడ సీజ్ చేయాలని ప్రయత్నించడమే, ఇవన్నీ కూడా తప్పంట. మంత్రి నారాయణ ఇదేనా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసే విధానం? పనోరమా హిల్స్ విషయంలో అసలు విషయం మీకు తెలుసా? తప్పు చేసిన పాత ప్రస్తుతం ఉన్న కొంతమందికి ఎందుకు వత్తాసుగా వచ్చారు? ప్రస్తుతం మార్చి ఎండింగ్లోన 50% వడ్డీ రాయితో వసూలు చేయమని మీరే ఆదేశాలు ఇచ్చి ఇదేం పని? సామాన్య ప్రజలలో 1000 రూపాయలు బకాయిలున్నా ఇంటికెళ్ళి సీజ్ చేయడం, ₹1,00,000 బాకీ ఉంటే ఒక ఆఫీసును సీజ్ చేయడం, 2 లక్షల బకాయి ఉంటే చిన్న కంపెనీకి తాళం వేయడం, ఇవి ప్రతాపమా? 64 కోట్లు బకాయి ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థని ఎందుకు మీరంతా పట్టించుకోవడం లేదని అడగకుండా అధికారులు అడ్డుపడుతున్నారే. అసలు ఆ పనోరమా హిల్స్లో ఎవరున్నారు? వారికి మీకేంటి లాలుచ్చి? అధికారులు ఎంతో శ్రమించి బకాయి ఉన్న బోర్డు ఏర్పాటు చేశారు. వాళ్ళని మెచ్చుకోవాల్సింది పోయి వాళ్ళ పనికి అడ్డుపడి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారట. పనోరమా డబ్బు చెల్లించడం లేదు, మరి VLT పెండింగ్లో ఉన్న స్థలాన్ని సీజ్ చేయకూడదా? అధికారులకు ఎందుకు వెళ్ళొద్దని చెప్తున్నారు? GVMCకి రావాల్సిన డబ్బుల్ని ఎందుకు ఆపుతున్నారు? VLT వేయకుండా కట్టకపోతే వసూలు చేయండి ఇప్పుడున్న అధికారులకు సలహా ఇవ్వకుండా ఆ డబ్బు కట్టడానికి వెళ్ళిన వారిని సస్పెండ్ చేస్తామని భయపడితే మీరెవరిని సపోర్ట్ చేస్తున్నారని? పనోరమా విషయంలో గతంలో అక్షర శిల్పం చాలా కథనాలు రాసింది. అలాంటి కథనాలు మళ్ళీ రాయాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా రాస్తుంది. ఇందులో ఎవరి కోసమో మేము పనిచేయడం లేదు, మీలాగా ఖచ్చితంగా ఒకరిద్దరి కోసం అసలు పనిచేయడం లేదు. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే అందరికీ మంచిదని మా అభిప్రాయం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.